folks. My apologies. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కంప్యూటర్ స్పేస్ అయిపోయిందంట, ఆయన క్షమించమని కోరుతున్నాను. అబ్బాయిలు Amen. Amen. So when we look at the things that men find so pious, so holy, what men think are so holy before God, Jesus says these things are not what's pleasing to God. Jesus is looking for simplicity. Go ahead, brother. మనిషి అనుకుంటున్నాడు నేను దేవుడి దగ్గర ఎలా ఉండడం వలన, ఎలా పబ్లిక్ లో జరగడం వలన నేను పెద్ద పరిశుద్ధుడిని, నేను పెద్ద నీతి మంత్రుడిని, నేను గొప్పని అని మనిషి భావిస్తున్నాడు. కానీ దేవుడు దాన్ని ఎంత మాత్రం హేతుబద్ధంగా ఒప్పుకోవడం లేదు. దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Amen. Jesus says our Heavenly Father is looking for simplicity. He's looking for openness and genuineness, transparency. In the beginning, man and woman were in the garden and they were naked and not ashamed. మరి ప్రారంభ రోజుల్లో ఆదాము హవ్వ కూడా దిగంబరులుగా ఉండేవారు. కానీ అది వారికి సిగ్గుని తెలియలేదు. దిగంబరులుగానే ఉన్నారు చాలా కాలం ఏదైతే తోటలో ఆదాము హవ్వ. Amen. And the scripture tells us that the word of God, the word of the Lord, who is the word of God? We know from the Gospel of John that Christ is the word of God. In Genesis, we're told that the word of the Lord used to come into the garden every day and break bread with Adam and Eve. ఆది కాండములో రాయబడింది, వాక్యం ప్రతిరోజు ఏడేడు సంవత్సరాలకు వచ్చేది. వాక్యం ప్రతిరోజు ఆదాముతో మాట్లాడేది. ఆ వాక్యం ఎవరు అంటే యోహాను సంవత్సరం ఉంటుంది. ఆ వాక్యమే క్రీస్తు యేసు అని రాయబడింది. Amen. This was an intimate fellowship, a transparent fellowship. Think about this. Adam and Eve did not even have clothes on their bodies. They were naked and not ashamed before God. ఆదాము హవ్వ దిగంబరులుగా ఉండి ఏదేం తోటలో తిరుగుతున్నారు, వెళ్తున్నారు. కానీ వారికి సిగ్గు తెలియలేదు. ఎందుకంటే వారు మహిమతో కప్పబడ్డారు. దేవుని వాక్యం వారి మధ్యకి వస్తుంది. Amen. They never needed to hide behind anything. Notice what happened as soon as they sinned. As soon as they sinned, they began to hide behind things. మరి వారు ఆ పరిస్థితిలో ఉంటున్నప్పుడు, ఆ స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు వారికి మహిమను అనుగ్రహించాడు. లేకపోతే వాక్యంతో వారు తప్పుకున్నాడు. Yes, they felt the need to create a covering, right? They covered themselves with leaves and branches. They felt ashamed of their nakedness. When the word of the Lord came to speak to Adam and called Adam's name, Adam hid himself behind the trees. మరి ఆదాము ఎప్పుడైతే మహిమను పోగొట్టుకున్నాడో అచ్చడాలు ఆకులతో తన దేహాన్ని కప్పుకోవడం ప్రారంభించారు. సిగ్గుపడి దిగంబరుగా ఉన్నామని తెలుసుకొని ప్రభువు అంటున్నాడు, ఆదాము ఎక్కడున్నావు, ఎందుకయ్యా ఆ చెట్ల చాట్లో దాక్కున్నావు అని దాక్కున్న ఆదామును దేవుని వాక్యం తీస్తూ ఉంది. Yes, and after that, Adam hid himself behind his words. He started to say, the woman you gave to me, and all these different excuses. He started to speak. He started to put his speech between him and God. There was a distance created now because of the sinful nature. అప్పుడేమో అంటున్నాడు ఆదాము, నీ వీటిని స్త్రీ వచ్చిన పండు నేను తిన్నాను, అందుకే నాకు ఇలా జరిగింది. నీ స్త్రీ ఇవ్వకపోతే నాకు జరగకపోదు అని చెప్పేసి ఆదాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఆదాము దేవునికి మధ్యలో గ్యాప్ ఉంది, వ్యత్యాసం ఉంది, డిస్టెన్స్ వచ్చేసింది. ఎందుకు? పాపం వలన ఆదాము చెట్ల చాట్లో దాక్కుని గ్యాప్ లో నుండి దేవునితో మాట్లాడుతున్నాడు. Yes, and because of sin, this distance remained for thousands of years. For thousands of years, this distance remained between man and God. And there was always this big distance when God was communicating to man, and this big distance when man was trying to communicate to God.
మరి కొన్ని వందల ఏండ్ల నుండి ఇదే డిస్టెన్స్ మనిషి పాటిస్తున్నాడు. దేవుడేమో అక్కడ, మనిషి ఏమో ఎక్కడ, మధ్యలో ఏమో చెట్లు పొగలు. మనిషి చిన్నగా దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. ఈ యొక్క దూరాన్ని మెయింటైన్ చేస్తూ దేవుని దగ్గర కాలేకపోతున్నాడు. దేవుడు దీనిని ఎంత మాత్రం ఒప్పుకుంటే మనం దేవునికి దగ్గర కావాలి. ఆమేన్. Yes. Even in the relationship that God had with his people Israel, there was still this distance because sin had not been completely paid for. They had to go through rituals, they had to go through sacrifices, they had to be ritually cleansed. They had the high priest and the Levites in between them and God, mediators, the temple, so on. All these things between them and God. ఇజ్రాయేలీల జీవిత చరిత్రను అధ్యయనం చేస్తే, ఇజ్రాయేలీలు దేవునికి మనం చరిత్రను బాగా ధ్యానం చేస్తే, ఇజ్రాయేలీలతో కూడా దేవుడు దూరంగా ఉండి మాట్లాడేవాడు. యాజకుడితో మాట్లాడేవాడు, ప్రధాన యాజకుని ఉపయోగించుకునేవాడు, వాళ్ళు అర్పిస్తే మాట్లాడేవాడు. ఇలాగ దేవుడు ఎందుకు ఇజ్రాయేలు సమాజంలో కూడా దూరంగా ఉండి మాట్లాడేవాడు? ఈ పాపం అనేది అప్పటి ఆదాము కాలంలోనూ ఇప్పటి ఇజ్రాయెల్ కాలంలో కూడా వెంటాడుతూ రావడం వల్లనే దేవుడికి మానవుడి మధ్యలో గ్యాప్ డిస్టెన్స్ పెరిగిపోయింది. Yes, even throughout Israel's history, it appears that only the prophets heard directly from the Lord and spoke directly to the Lord. And the high priest in the temple had access once a year to the presence of the Lord. But there was a great distance there because the price of sin had not yet been paid for. ఎందుకంటే ఇజ్రాయేలీల పాపముల కోసం ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రతిఫలం బలర్పించేవాడు. అప్పుడు దేవుడు మాట్లాడేవాడు. అంటే దేవునికి మనిషికి మధ్యలో ప్రధాన యాజకుడు ఉండేవాడు, గ్యాప్ ఉండేది, వ్యత్యాసం ఉండేది. కేవలం కారణం పాపమే దేవుడిని మనిషిని దూరం చేసి పెట్టారా. But now, when Jesus comes to the people, he starts to introduce the people again to this intimate personal relationship with God, telling the people that they can have this intimate relationship, this personal communication with God, because he was coming to lay down his life to take away the distance. అది యేసు వచ్చిన తర్వాత ఈ వ్యత్యాసం పోవాలి, ఈ డిస్టెన్స్ పోవాలి, ఈ దూరం తొలగాలని యేసు వచ్చి దేవుడికి మానవుడికి మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఎలాగో దేవుడికి దగ్గర అవ్వాలో మానవుడు ఆ మార్గాన్ని ఉపదేశిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. We can now, each one of us, if we have been born again of this Holy Spirit and had our sins washed away, each and every one of us can approach God personally. We can come into God's personal presence. In fact, we've talked about in this class so much, God's presence, the Holy Spirit, actually taking up residence within us. అయితే ఈ కడవరి కాలం విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, మన దేహంలో దేవుని ఆలయమై ఉన్నాయి, మనమే దేవుని మందిరాలుగా ఉన్నాం కాబట్టి, మనం దేవుని నివాసం ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, మనమే అభిషేకించబడి రక్తంలో కడగబడి అభిషేకంతో నింపబడితే మన దేహంలోనికి ఆయన వచ్చి నివాసం చేస్తాడు. మనము దేవుడు కలిసి దగ్గర ఒక దేవునికి స్తోత్రం కలుగుతాం. Amen. We don't have to hide behind anything anymore because Jesus has washed away our sins. He has taken away the wall that was between us and God, our sin. He's taken that away. And the scripture says now in the New Testament that we can come boldly before the throne of grace and ask for help in the time of our need. ఇక ప్రధాన యాజకుడు బలులు అడ్డతెర మధ్యతెర అక్కరలేదు. దేవుడు అన్ని తొలగించేశాడు. ఆ తెర దేవుడు చింపేశాడు. యేసు క్రీస్తు రక్తం వలన మనందరము ఎప్పుడైనా ఎక్కడైనా తిన్నగా దేవుడు నేరుగా కలుసుకునే అవకాశం అది బైబిల్ ఉంది. కృపాసనం దగ్గరికి రావాలి, దేవుడితో దగ్గర కావాలని దేవుడు మనం కోరుతూ పిలుస్తూ ఉన్నాడు. Amen. We don't have to come with many religious words. We don't have to come with rituals and ceremonies. We don't have to come with sacrifices, so to speak.
We can come because of the blood of Jesus and because of the name of Jesus and because of the precious Holy Spirit. We enter right in to intimate fellowship with our Heavenly Father. బైబిల్ నేర్చుకొని, మతాన్ని నేర్చుకొని, మాటలు నేర్చుకొని, భక్తిని నేర్చుకొని, బోర్డు అన్ని పెట్టుకొని మనం చర్చికి వెళ్ళి దేవుని దగ్గర అంటే అవ్వలేము. కానీ ఎవరైతే యేసు రక్తములో కడగబడి పాపాలు క్షమించబడతాయో అలాంటి వాడు ఎవడైనా సరే చిన్నగా నేరుగా దేవుని దగ్గర అవకాశాన్ని దేవుడే దేవుడికి మహిమ కలుగునుగాక. Amen. We are no longer Amen. strangers. We are no longer strangers divided from God, who have to approach God only with fear of judgment and make sure we do everything right not to be judged. No, we can come as his children. Romans 8 says we've been adopted as his children, and we can cry, Abba, in the Greek means daddy, daddy God. మనందరం యొక్క తీర్పు దిద్దబడ్డానికి పిలవబడలేదు, జడ్జిమెంట్ కోసం మనం పిలవబడలేదు. మనందరినీ దేవుడే దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మనందరికీ అబ్బా, తండ్రి, డాడీ అని పిలిచే అవకాశాన్ని యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. Amen. How many of the pastors are fathers? How many of the pastors are fathers? ఎంతమంది మీలో సేవకులైన వారు, తండ్రులైన వారు ఉన్నారు? తండ్రులు. Your fathers? Would you enjoy if your child came to you and they repeated mantras to you and they held their head down and they wouldn't look at you and they just prayed to you and they quoted your words to you and that's the way they spoke to you? Would you enjoy that? తండ్రి అయినటువంటి మీరు పిల్లలు ఎలా పెంచుతారు, ఎలా ఉంచుతారో, మీ పిల్లల పెంపకంలో ఎలా ఉండాలో, వారు ఎలా జీవించాలో, ఎలా మీరు అనుకుంటారో, ఇవన్నీ ఉంటే తండ్రులుగా పెంపకంలో మీకు ఆనందం ఉంటుంది కదా. ఒక తండ్రి పిల్లలు పెంచితే ఆ సందర్భాన్ని వారు చెప్తున్నారు. వినండి, మాట్లాడితే నాకు అర్థం అవ్వలేదు. And they came to you with many words and many prayers and many things, but there was a distance between you and your child. How would you feel? ఎంత మీరు ప్రేమించి అన్ని చూసి మీ పిల్లలకి అంత చేస్తుంటే మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే మీకు బాధగా ఉంటుందా? మీరు ఎంత చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని చూడలేదు, మీకు బాధ ఉంటుందా? Wouldn't you just tell them, please stop speaking, look at me, come sit in my lap, hug me, kiss me, let me love you? Wouldn't you do that? అప్పుడేమంటాం, ఇంత చేశానయ్యా, నేను అన్నానయ్యా, పెద్దోటి చేశాను, చేసి దూరంగా పెడుతున్నావేంటి, నన్ను ప్రేమించు, నన్ను గౌరవించు, నన్ను దగ్గర కదా అని మనం పిలుస్తాం. వారు దూరం అయిపోతూ ఉంటే, వారు మనం పట్టించుకోపోతూ ఉంటే. Amen. Well, our Heavenly Father is our daddy. Our Heavenly Father is our daddy, and he paid such a horrible price watching his son, his beloved son, be crucified for us in order for us to be able to come to him again naked and not ashamed like a child. మన పరలోకపు తండ్రి కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మనం పిల్లలు, మనకు తండ్రి పరలోకపు తండ్రి. మనం దిగంబరులమై దాక్కోవద్దని, దూరంగా ఉండొద్దని, ఎక్కడికో పోవద్దని పిలుస్తూ ప్రేమతో మన తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. మన బిడ్డలనే మనం పిలుస్తాము, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ. Amen. And I think it hurts our daddy's heart, our Heavenly Father's heart, when we come to him with all this ritual and ceremony and endless prayers and flurry of words and eloquence of words and all these things. And our daddy just wants us to come to him like his child and open our heart to him and speak openly to him. ప్రసంగాలు నేర్చుకున్నాను, సైమన్స్ నేర్చుకున్నాను, వాక్యాలు నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, భక్తి కొంటున్నాను, దగ్గర అయిపోయాను అనుకునేదాని కంటే మనం దేవునికి సమీపమయ్యే పరిస్థితులు మనం తెచ్చుకోవాలని కోరుతున్నాడు. Amen.
And what does Jesus say here? Jesus says, we spend so much Amen. time, presenting our needs to God in prayer. Oh Lord, please this. Oh Lord, please that. Oh Lord, look upon this. Oh Lord, look upon that. And Jesus says that our Father in heaven already knows what we need before we ask him. Amen. చాలా మంది ప్రార్థనలు గంటలు చేస్తారు. నాకు అది ఇచ్చేదేవా, ఇది ఇచ్చేదేవా, అది కావాలేవా, ఇది కావాలేవా, అది దేవా, ఇది దేవా, అది దేవా, ఇది దేవా, ఇన్ని చెబుతారు దేవుడికి. అంటున్నాడు, నీకు ఏమి కావలసి ఉన్నవో అవన్నీ నీ పనులకు తండ్రికి ముందు కొండానే తెలుసు అంటున్నాడు. ఆమేన్. Amen. So think about that. Our God already knows what we need, and we spend so much time telling God what he already knows, but not spending time fellowshipping with our Father, sharing our heart, listening to his heart, being intimate with our God. దయచేసి మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని హృదయంలో ఏ సంగతులు ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలని ప్రార్థించబద్ధమైతే మన అక్కడలో చెప్పకుండా, మన మనవులు చెప్పకుండా, వాటిని 24 గంటలు చెప్పకుండా దేవుని మనసులో ఏమందో మనం నేర్చుకోగలిగితే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. And this is where the power of Jesus's ministry came from. I don't know if we understand that. This was the difference between Jesus and the other teachers. The people said, we have listened to the scribes, we have listened to the teachers, we have listened to the pastors, so to speak, but this man does not teach us like them. This man speaks with authority. This man speaks as if he actually knows God personally. ఆ రోజుల్లో అనుకునేవారు అందరూ కూడా ఏంటి, ఈయన ప్రత్యేకంగా బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు, దేవుణ్ణి కలిగిన వారిగా బోధిస్తున్నాడు అంటే మన బోధనలో లేవండి, ఈయన మాకు బోధన మన బదులు తేడా ఏంటంటే ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడేవారు యేసు బోధనలు చూసి. The religious leaders of Jesus's day actually picked up stones to kill him several times because they didn't like that he kept saying my Father, as if the Father God was really his personal father. They didn't like that. They thought that was blasphemy. ఆ రోజుల్లో యేసు బోధిస్తూ ఉంటే యేసు బోధన వారు సహించలేక, తట్టుకోలేక రాళ్ళు ఇరుగు చంపుదామని కూడా మత పెద్దలు అనుకొని రాళ్ళు తీస్తారు యేసుని చంపడానికి. ఎందుకంటే ఆయన బోధన భరించలేకపోయేవారు, అంత లెక్కించలేక బోధించేవారు. They thought that was blasphemy because they didn't have that relationship with their heavenly Father in heaven. But Jesus had that relationship. Jesus said, no man knows the Father except he who has proceeded out from the Father. He said, I and my Father are one. He said, I only say what I hear my Father saying, and I only do what I see my Father doing. Such things, he said. యేసు ప్రభువు అనేవాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రి నాలో అనేకమన్నాడు, నేను తండ్రిని చూస్తున్నాను అని తండ్రితో ఉన్న సంబంధాన్ని యేసు ప్రభువు స్పష్టంగా ఆ రోజుల్లో అందరికీ బోధిస్తూ ఉండేవాడు. The religious teachers could not say that. The religious teachers could only quote from the scriptures. They only had a relationship, if you want to call it that, they only had a relationship with God through the scriptures, through the law, through the prophets. They did not have that intimate, personal relationship with the Father God. ప్రవక్తలు చెప్పిన మాటలు, లేఖనాలు, ధర్మశాస్త్రాలు, వాక్యాలు అన్ని పట్టించేవారు. కానీ అన్ని చేసే వీళ్ళకు తండ్రి దేవుడితో వ్యక్తిగత సంబంధం, ప్రార్థన జీవితం ఎంత మాత్రం ఉండేది కాదు ఆ రోజుల ప్రియాట. But we have been given that treasure. We have been given that privilege because Jesus made the way for us, that we don't have to just have a relationship with God the Father through the scriptures, through the prophets, through religious rituals and sacrifices. No, we can have a personal and intimate
relationship with the Father because of what Jesus has done for us. బలుల ద్వారా, లేఖనాల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, మతాల ద్వారా మనం దేవుని కలుసుకోలేము, మనకు ఆ ధన్యత లేదు. కానీ మనందరము యేసు క్రీస్తు రక్తము ద్వారా నేరుగా దేవుని కలిసిన అనుభవాన్ని యేసే మనకు అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. Amen. And this is what I've been teaching you about how the evil spirits have worked through the church system to make sure that that wall stays up, to make sure that that barrier stays up, to deceive disciples of Christ into believing that that distance is still there. దెయ్యాలు, అపవిత్రాత్మలు, అలోక సంబంధమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజున సంఘాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సంఘంలో చర్చలు వస్తున్నాయి, సంఘాన్ని అనేక రకాలుగా పట్టి పెడుతున్నాయి. అలా రోజుల్లో మనం ఉంటున్నాం పిల్లరా. And if we look at the church, if we honestly look at the church, it looks so much like the Israeli religion of the day of Jesus. It's set up very much like the Jews had their religion set up. It's all about coming to the temple. There are mediators, pastors, and so standing between the people and God. Everything's done in public. The same prayers and the same songs are repeated over and over again. People pray with many words, okay, because they think that's holy. We see the same thing that Jesus said God is not pleased with. ఈ రోజుల్లో సంఘం ఎలాగుంది అంటే, ఆ రోజుల్లో ప్రభు యేసుక్రీస్తు రోజుల్లో ఏ రీతిగా అయితే సంఘం ఉండేదో ఇప్పుడు సంఘం కూడా అలాగే ఉంది. అలాగే మధ్యవర్తులు కావాలి, అలాగే మీడియేటర్స్ ఉండాలి, అలాంటి పాటలే, అవే వాక్యాలు, అవే జీవితం, అలాగే వెళ్ళడం, పబ్లిక్ లో ఉండడం, షో చేసుకోవడం, ఎగ్జిబిషన్ చేయడం, తమ్ముడితో చూపించుకోవడం, ఇదే కార్యక్రమాలు ఆ రోజులు జరిగేవి. ఇప్పుడు సంఘం అదే చేస్తుంది. యేసయ్య దాన్ని ఖండిస్తున్నాడు. మనం మన పరిస్థితుల్లో మారాలి, ప్రభు కోరుతున్నాడు. Amen. Pastors, many of your people, Amen. whether you realize it or not, pastors, many of your people, they only pray when they come to church. They only believe that they're heard by God because they're in the church building, or because the pastor prays for them, or because the pastor agrees with them, or because they say certain prayers a certain way, or because they sing the songs a certain way, or because they give their money to the church. All these things, people, many people that are Christians, this is the way they think. ఈ రోజున క్రైస్తవులు చాలా మంది డబ్బులు ఎక్కువ ఇస్తే దేవుడు ఆనందపడతాడు, పాటలు పాడితే ఆనందపడతాడు, పాస్టర్ గారు ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అయితే మానేయడం, పాస్టర్ గారు ఉంటే పాట పాడడం మానేయడం అంటే దేవుడిని చూడకుండా సేవకుల్ని, చర్చల పరిస్థితుల్ని, డబ్బులు ఇస్తే ఆనందపడతాడన్నటువంటి ఈ లోకం పద్ధతుల్లో లోకం పోతుంది. దేవుడు దానికి మాత్రం అధ్యక్షం లేదు, దాన్ని ఖండిస్తున్నాడు. This is because the church has been set up as a system like this. And people have learned that God is in the church building. Yeah, the church is the house of God. And so therefore God is only in the church building, and only when they're in the church building, God hears them. And God has chosen special men of God, prophets, pastors, and they have a direct contact to God, but the people don't. They have to go through the pastor, just like in the Roman Catholic Church, the people have to go through the priest. You see, that's still happening. అసలు అనుకుంటున్నారు, పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, పాస్టర్ గారు అడిగితే అన్ని జరుగుతాయిలే, మేము ప్రార్థన చేయడానికి పర్వాలేదు, అతను సేవకుడు అన్నాడు అని చెప్పేసి ప్రజలు రోమన్ క్యాథలిక్ సంఘస్థుల వలె ఇలాంటి విశ్వాసులు కూడా సేవకుడి మీద ఆధారపడి సేవకుడే ప్రార్థన చేయని, సేవకుడే అడగని, మనం అడగట్లేదని చెప్పేసి ప్రార్థనను మానేసి రోజుల్లో ఉంటున్నటువంటి దుర్జనాలు మనం ఉంటున్నాం. But this is not what Jesus came to accomplish. Jesus came to accomplish that every one of his children, Amen. every one of his children Amen.
can come directly to him, to the Father, naked and not ashamed, open and transparent, sharing their heart directly with the Father, and the Father through the Holy Spirit sharing his heart directly with them. అది యేసయ్య ఏం కోరుకుంటాడంటే ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి నేరుగా రావాలి, నేరుగా మాట్లాడాలి, దిగంబరత్వం పోవాలి, అందరూ భయపడకుండా దేవుని దగ్గర కావాలని ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో పిలుస్తూ రమ్మని కోరుతూ ఉన్నాడు. Amen. And pastors and teachers, evangelists, prophets, apostles, we are there to encourage the people. We are there to teach the people about this personal relationship. We are not there to be mediators. People don't have to come through us. They don't have to come through the church that we build. They don't have to come through the ceremonies we practice in the church that we build in order to come to God. They can come directly to God in their own bedroom. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు మనందరూ ఏం చేయాలి అంటే ప్రజలకు ఈ సత్యాన్ని బోధించాలి. మీరు నేరుగా దేవునితో మాట్లాడొచ్చు అని వారికి చెప్పాలి. వాళ్ళు ఏదో అనుకుంటారు చర్చిలోనా, బిల్డింగ్ లోనా, పబ్లిక్ లోనా, ఎక్కడ ఉంటే ఎవరో ప్రార్థన చేస్తే ఎవరో వచ్చేస్తే బాగుపడతాం అనుకుంటారు. ఆ భ్రమలో పోవాలి. వారు తమ బెడ్రూమ్ లో ఉండి ప్రార్థించిన దేవుడు వింటాడు అన్న నమ్మకం అనుకున్న బోధ మనని వారికి బోధించి వాటిని మార్చాలి. దేవుని మహిమ కలుగును. Amen. And if we want to see the people grow, if we want to see the people grow and mature in Christ and not stay babies in the faith, then we have to teach the people that they can have the same relationship we have with the Lord. We're there to encourage them. We're there to support them. We're there to counsel them. Yes, we're there even to pray for them if they need agreement in prayer, but they have the same access to our Father as we have. ఇలాంటి పనులు ఎవరు చేస్తారంటే విశ్వాస విషయంలో పసిపిల్లలుగా ఉన్నోళ్ళు పనులు చేస్తారు. విశ్వాస విషయంలో పసిబిడ్డలు ఉంటారే, చిన్న పిల్లలు, అలాంటి వారికి ఈ పనులు ఉంటాయి. మీరు పసిబిడ్డలు కాక, పాలు తాగేవారు కాక, మాంసం తినేవారుగా ఎదగాలి, మీరు బుద్ధి పొందాలి, మీరు పెరగాలి, దేవుడు కోరుతున్నాడు. పెరిగితే మీ బుద్ధులలో కూడా మార్పు వచ్చి మీరు నేరుగా దేవుడితో మాట్లాడొచ్చు. ఇక దాక్కునే పరిస్థితి ఎంత మాత్రం ఉండలేకుండవు. Amen. And we don't have to be afraid. Listen, pastors, we don't have to be afraid we're going to lose the people. We don't have to be afraid that we're going to lose the people. When people become intimate with the Holy Spirit will tell them where they need to be and what they need to do. The Holy Spirit will tell them, help the pastor. The Holy Spirit will tell them, be part of the ecclesia. Help to make the ecclesia grow. The Holy Spirit will tell them, give toward the ecclesia, support the pastor. The Holy Spirit will tell the people that when they have an intimate relationship with God. పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏం బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటాడో ఆ ఇంటిమసీ ప్రజలకు కావాలి, ఆ దగ్గర సంబంధం ప్రజలకు కావాలి, దేవుడు ప్రజలు నేరుగా ఒకటి కావాలి అన్నటువంటి సందేశాన్ని ఈ కడవ రోజుల్లో మనమే లోకానికి అందించాలి. మనందరం కూడా కలిసి దాక్కునే వారు కాకుండా దేవుడికి దగ్గరికి వారిగా మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. I hate to say it, but many spiritual leaders, they want to keep the people a little bit stupid. They want to keep the people not so mature. Just like the governments of the world want to keep the people uneducated, stupid, not aware of everything, because they want to control the people. But this is not the way we operate in the kingdom of Christ. ప్రభుత్వం ఏ రీతిగా అయితే రాయితీలు ఇచ్చి, వినండి, ప్రభుత్వం ఏ రీతిగా అయితే రాయితీలు ఇచ్చి ప్రజలను సోమరులుగా చేస్తుందో, అలాగే చాలా మంది మత పెద్దలు నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజలను సోమరులుగా చేస్తున్నారు. ప్రజలను ఎదగనివ్వటం లేదు. ప్రజలు ఎదగాలి, పసిబాల నుంచి పరిపక్వత రావాలని కోరుకుంటున్నాడు. Amen. We are called to bring the people into freedom, the opposite of what we see going on in the world right now.
We see the spirit of Antichrist in the world right now, trying to bring everybody under control, trying to make everybody submit to the government. Well, in Christ, that's not the way we work. In Christ, we set the people free. Amen. And when we set the people free, then they come and they follow from their heart, not because they're afraid that they're going to be beat up if they don't. లోకంలో నాయకులు అనుకుంటారు అందరూ నా చేతి కింద ఉండాలి, నా కాలు కింద ఉండాలి, నా మాట వినాలి, ఈ చెప్పింది చేయాలి అని లోక నాయకులు అనుకుంటారు. కానీ మన నాయకులు అలాంటి వాడు కాదు. మన నాయకులు మనకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటున్నాడు, స్వతంత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం స్వేచ్ఛగా ఆత్మలు ఉండాలని ప్రభు కోరుకుంటాడు కాబట్టి ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయొద్దు ప్రభు మాట్లాడుతున్నట్టు. Amen. And the same with us, pastors and pastors' wives. Same with us. We can come before our Lord. We don't have to be afraid. We don't have to be ashamed. If we have sin, the scripture tells us in 1 John, we can confess our sin. We can ask God to forgive us of our sin, to cleanse us of our sin, and God will do that. And we can continue to have an intimate relationship with the Lord. దేవుడి దగ్గర మనం రావటం లేదు అంటే దేవుని దగ్గర రావటం లేదు అంటే మనలో పాపం అవుతాడు. మనం తలపించుకున్న పాపం ఉందని లెక్క. ఆదాము కూడా దాచుకున్నాడు, పొరపాటుకి వెళ్ళిపోయాడు, కారణం పాపం ఉంది. నువ్వు దేవుని దగ్గర రావాలి అంటే ఇది అవిధేయత పాపం ఉంటే యోహాను 10:10 ఉంది, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన మనుషుడు, మన పరిశుద్ధిగా. కాబట్టి మనం ఒప్పుకొని మనల్ని కడుక్కొని దేవుడికి దగ్గర అవుదాం, అది దేవుడికి కోరుకుంటున్నాడు. Amen. Jesus died for us so that we can have this intimate relationship. And pastors, if we don't have that, how can our people have that? We can only give away to the people what we have. దయచేసి గుర్తుపెట్టుకోండి సేవకులారా, అందరము కూడా ఈ సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మనం ఎలాంటి వారిని ఉన్నాం మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి. That's discipleship. That's how we make disciples. We don't just teach the Bible. We don't just teach the Bible. We live the Christ-like life. Amen. And people see our Christ-like life and they want to have that same Christ-like life. బైబిల్ కోసం చెప్పడం కాదు, మనమే బైబిల్లా జీవించాలి. బైబిల్ కోసం చెప్పేది ప్రభావితం చేయదు, క్రీస్తు కోసం చెప్పడం కాదు, మనమే క్రీస్తులుగా మారి క్రీస్తులను తాడు చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. Amen. So if the people, amen. So if the people only see us in the church and we're saying these long-winded prayers with many words and we're repeating the same words over and over, and they see that all we do is speak from the Bible, but they don't see that intimacy. They don't sense that intimacy that we have with God. Then how can we show them how to have that? ఏదో పాటలు పాడేసి ప్రసంగాలు చేసేసి బైబిల్ చెప్పేసి కూర్చోబెట్టేసి గంటలు ఉంచేస్తే వాళ్ళు దేవునికి దగ్గర కాలేరు. అది వారికి అర్థం అవ్వదు. దేవుని దగ్గర అయ్యే పరిస్థితులు ఏవో వారికి చూపించి నేర్పిస్తే వారు అది నేర్చుకుంటారు, దగ్గర అవుతారు. Amen. So I encourage you today. You've done wonderfully. You've graduated from this class. You've learned so much, and this is wonderful. But I encourage you beyond that to develop this intimacy with the Holy Spirit. మీరందరూ ఈ గ్రాడ్యుయేషన్ క్లాస్ లో నేర్చుకున్న సందర్భాలని అర్థం చేసుకొని మీరు దేవునికి ఇన్ని నెలలు నేర్చుకున్నారంటే ఏదో కూర్చోవడంతో రాలేదండి. మీరు నేర్చుకున్న మీరు ఆ జీవితం చూపించాలి. అందుకే క్లాసులన్నీ కట్టబడ్డాయి. ఇక్కడ నేను చెబుతూనే ఉంటాను, తెల్లమోగించండి, ఇలా ఉండకండి, మీరు అది చేస్తూనే ఉంటారు. అలాగైతే మీరు ఇక మారలేనట్లు. ఎందుకు ఈ క్లాసులు అంటే మీలో డెవలప్మెంట్ కావాలని సేవకుడు ప్రభు ప్రేమించాడు. రాత్రి 1 గంట అవుతుంది, రాత్రి అమ్మ చూడమ్మా పడుకుంటున్నాం, రాత్రి 1 గంట తెల్లవారు పడుకుంటాడు. Amen. This intimacy with the Holy Spirit is what gives power to our knowledge. ఎందుకు ఈ క్లాసులు అంటే
దేవుడికి దగ్గరై వీళ్ళు జ్ఞానం పెంచాలి అనే భారంతో నేను చెప్తున్నారా? ఆమె Amen. That's what Jesus had, that the other teachers of his day did not have. మనకు మంచి టీచర్, మన మంచి బోధకుడు ప్రభువు యేసుక్రీస్తే మనకు ఆయనే బోధిస్తున్నాడు. Amen. And we want to be like Jesus. Amen. ఆమేన్. Praise the Lord. మనందరం యేసులా మారిపోదాం. ఆమేన్. Wonderful. Praise God. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise God. అందరూ So- చప్పట్లు కొడదామండి. Praise the Lord. Wonderful. So we want to congratulate you so much, pastors and wives and everyone there. Congratulate you for finishing the course with us. And we're so proud to have you as part of our ecclesia, part of our family. ఎక్లెసియా ఆ బైబిల్ స్కూల్లో ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. మీ కుటుంబాన్ని అభినందిస్తున్నాను. Amen. Do you want to give the certificates, Madhu? I'd love to have that on video. I'd love to have that for the people to see. Can we do that? Yes, sir. Okay. ఒక వీడియో చేయబాబు. ఇలా కాదు. మీ సెల్ అవుతా. ఇంకటి సెల్ ఉన్నా మీ సెల్ వీడియో తీసి సెల్ ఫోటో తీసి సెల్ అవుతా. ఫోటోలు ఎవరు చేస్తున్నారా అని చెప్తున్నాను. అది కట్ చేయక చూస్తారట ఆయన. వీడియో చేయకుండా. సర్టిఫికెట్ ఎక్కడ ఉంది బాబు? Praise God. వీడియో చేయండి. అడ్డలు. హల్లెలూయా. Wonderful. Wonderful. Praise the Lord. ఆయన పేరు రాస్తారు. ఉండండి కూర్చోండి. పేరు రాస్తారు బాబు. పట్టుకుని కూర్చొని ఆయన వెళ్ళిపోతాడు. Hallelujah. Sir. Congratulations, gentlemen. Congratulations. పట్టుకోండి. పేరు రాస్తారు బాబు. Wonderful. పట్టుకో తరలించండి. మీకు ఇవ్వలేదా? పేరు రాత్రి బాబు అనండి. కూర్చోండి. నువ్వు కూడా పట్టుకు తరలించింది. నీకు ఇస్తుంది లేదా? పట్టుకోమ్మా. డానీ. Wonderful. Praise the Lord. డానీ. Praise God. Let's give everyone a congratulations. Amen. Congratulations. Wonderful. Praise God. I'm so proud of you all. I'm so proud of you all. Do we have some missing, Brother Madhu, or some missing, or are all our students there? Are some of the students missing, or do we have them all? Like 5 to 6 people. There are 5 to 6 students, sir. Okay, so we can get that to them, right? We'll get that to them later. Yes? I love you all. What? I'm so proud of you. I'm so proud of you. Thank you so much. దేవుడు దీవించును గాక. Hallelujah. Praise January God. class, sir. January class. God bless you. Wonderful. Brother Madhu, send me some January class, pictures, January. okay? Hallelujah.
Brother Madhu, send me some pictures, okay? Yes, sure I will, sir. Sure I will. Okay, I love you all so I will much. send, sir. God I will bless send you. you. Mwah. I'll see you Thank you. soon. Thank you, sir. Bye-bye.